కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని రేపు మే 13వ తారీఖున జరగబోతున్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపే విధంగా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మేమంతా ప్రజాక్షేత్రంలో రాబోయే 10 రోజులు కూడా ఎప్పటికప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా నిజాయితీగా నిస్వార్థంగా ఇలాంటి లాభాపేక్ష లేకుండా అర్హతనే ప్రమాణంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి అతీతంగా చేసిన మంచిని మేలుని ప్రతి ఓటర్కి కూడా తెలియజేసి తద్వారా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా శాసనసభకి గెలిచే విధంగా అదేవిధంగా ఎంపీగా పోటీ చేస్తున్న డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మీ గారికి ఒక భారీ మెజార్టీని విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఈ రోజు అందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. అందరూ కూడా చాలా సమరోత్సాహంగా ఉన్నారు ప్రధాన రంగంలో. ఎందుకంటే రేపు జరిగిపోతున్న ఎన్నికలు అంటే చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజలు కానీ రేపు జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచి ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మాభిమానాన్ని కూడా చాటే విధంగా రేపు ఎన్నికలకి మేము సిద్ధం కాబోతున్నాం. ఎందుకంటే కూటమిలో ఉన్న నాయకులు కూటమి తరపున విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభకు అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఈరోజు ధనహంకారంతో ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకుని వేలాది కోట్ల రూపాయల ధనాన్ని అర్జించి ప్రవాహంతో రాజకీయాలు చేద్దామని చూస్తా ఉన్నారు బీజేపీ అభ్యర్థి. ఈ రోజు అతనికి ఈ ప్రాంతం మీద ఎఫెక్షన్ గానీ ఎమోషన్ గానీ లేదు. ఈ ప్రాంతంలో ఒకసారి శాసనసభ్యుగా పనిచేసిన వ్యక్తి ఈ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పరిపాలనా రాజధాని ప్రతిపాదిస్తే పరిపాలనా రాజధాని వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తి విశాఖపట్నం నగరంలో విష్ణుకుమార్ రాజు అనే బీజేపీ ఎంపీ. ఈ ప్రాంతానికి బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ వేలాది కోట్లు సంపాదించి ఈ ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా ఈ ప్రాంతానికి ద్రోహం చేసే విధంగా తల్లి పాలు తాగి రోజు గుర్తిన చందంగా ఈ రోజు నాపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఈ ప్రాంత అభివృద్ధి కుట్రల కుతంత్రాల్లో ప్రధాన భాగస్వామి అనే విషయం ఈ రోజు విశాఖపట్నం ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు ఈ ప్రాంతంలో విశాఖ ఉత్తర నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి 1450 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి 15,000 నుంచి 18,000 మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మౌలిక వసతుల కల్పనలో అనేక 15-20 సంవత్సరాలకు ఉన్న అనేక సమస్యలు పరిష్కరించి హాస్పిటల్ నిర్మాణంలో కావచ్చు, స్కూల్స్ అభివృద్ధిలో కావచ్చు, స్కూల్స్ నిర్మాణం కావచ్చు, వాటర్ సప్లై సంబంధించి కానీ విద్యుత్ సమస్యలకు సంబంధించి కానీ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించి 450 కోట్ల రూపాయల నిధులు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా వాటర్ చేస్తున్నారు. ఈరోజు మా కార్యకర్తలు మా నాయకులందరూ కూడా మీ ఇంటికి వస్తారు. వచ్చి గడిచిన 5 సంవత్సరాలుగా ఏం మేలు జరిగింది, ఏం మంచి జరిగిందో మీ అందరికీ కూడా తెలియజేస్తారు. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు కూడా చంద్రబాబు నాయుడు గతంలో ఏం చెప్పాడు, ఏం చేశాడు, ఏ విధంగా మోసగించి అబద్ధాలతో అసత్యాలతో ఈ కూటమి అభ్యర్థులు 2014 నుంచి 2019 వరకు కూడా శాసనసభ్యుడిగా విష్ణుకుమార్ రాజు కేవలం ధనార్జనే ధ్యేయంగా 5 సంవత్సరాల ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా ఉన్న కాలాన్ని ఏ విధంగా ధనార్జన కోసం వెచ్చించి ఈ నియోజకవర్గానికి ఒక రూపాయలు కూడా పెట్టుబడి తీసుకోలేకుండా ఈ నియోజకవర్గంలో యువకుల భవిష్యత్తుని నాపై పోటీ చేస్తున్న బీజేపీ ఏ విధంగా ప్రశ్నార్థకం చేశారనేది అందరికి కూడా తెలియజేస్తాం. వాళ్ళ నిజస్వరూపాన్ని తెలియజేస్తాం. వాళ్ళు వెనకున్న ముసుగులు తీసి వాళ్ళ రాష్ట్రసత్వాన్ని ఈ రోజు ఏవైతే గోముఖంలో ఉన్న ఈ బల్లూకాల యొక్క వ్యక్తిత్వాన్ని మా కార్యకర్తలు నాయకులందరూ కూడా ప్రజలు తెలియజేసి మన ప్రాంత అభివృద్ధికి మనమే బంగారు బాటలు వేసుకునే విధంగా ఉత్తరాంధ్ర ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని చాటే విధంగా రేపు ఎన్నికల ఫలితం ఉండబోతుందని తెలియజేసుకుంటూ మరొకసారి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. మన ప్రాంతం అభివృద్ధి చెందేది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుందని పవిత్రమైన అతి అమూల్యమైన ఈ ఓటు ముద్ర శైలి పైన ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేకే రాజు గారు కానీ శాసనసభ్యులు
అందరి సోదరులు సోదరులందరినీ కూడా కలుసుకొని వారికి దశాదిశ ఏ విధంగా ఈరోజు కోఆర్డినేట్ చేసుకుని కోర్టు చాలా విలువైనది. కోర్టు హక్కుని వినియోగించుకునే విధంగా ప్రతి ఒక్కరిని చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. మరి మనందరి మీద ఉందని చెప్తాను. మనందరినీ సమన్వయం చేసుకుని 272 చుపక్ పెట్టన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చారో చెప్పే ప్రతి అంశాన్ని ప్రజలకి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినవి సంక్షేమ అభివృద్ధితో పాటు మొత్తాన్ని గ్రోత్ ఆఫ్ సిటీగా ఏదైతే దాన్ని ఈరోజు విశాఖలో 1,00,000 కోట్లతో చేస్తున్న కార్యక్రమాన్ని వాటిలో అతి ముఖ్యంగా కొన్ని